అబ్దుల్ గఫార్ సార్. నేను షీనా సీడ్స్లో మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనము ఫీల్డ్కి వచ్చాము, షీనా సీడ్స్ జానకి ఫీల్డ్కి. ఇక్కడ రైతు అభిప్రాయాన్ని మనం ఇక్కడ సేకరించబోతున్నాము. అడుగుదాం ఆయన మాటల్లో ఆయన అభిప్రాయం ఎట్లా ఉంటుందనేది. సార్ మీ పేరు సార్? నమస్కారం సార్, నా పేరు డి వీరస్వామి, సన్ ఆఫ్ కట్టమల్లు, చింతల్పల్లి విలేజ్, సంగం మండల్, డిస్టిక్ వరంగల్. మొత్తం వ్యవసాయం ఎంత చేస్తున్నారండి? 6 ఎకరాలు చేస్తాం సార్. 6 ఎకరాలు. 6 ఎకరాల్లో ఏమేమి పంటలు వేసారు? 4 ఎకరాలు వరి వేసాం, 1 ఎకరం పత్తి, ఎకరం మొక్కజొన్న వేసినాం. ఓకే, మొక్కజొన్న కూడా వేసారు. వరి 6 ఎకరాలు వేసారు. 4 ఎకరాలు. 4 ఎకరాలు. ఈ 4 ఎకరాల్లో ఏమేమి రకాలు వేసారు? సౌభాగ్య 2 ఎకరాలు వేసినాం సార్. ఈ సీనా సీడు 2 ఎకరాలు, జానకి 2 ఎకరాలు వేసినాం. ఎట్లా ఉంది జానకి ఫీల్డ్ మీకు? జానకి వేరే సీడ్ బట్టి అయితే ఇది బాగుంది. ఈ 45 బ్యాగ్ వరకు వెళ్ళే ఆలోచన ఉంది. ఆ సీడ్ కంటే ఇది బాగానే ఉంది. ఎట్లా చేశారు? నార్మల్ చేసినాం. నార్మల్ చేసినాక 25 డేస్కు నాటేసినాం. ఎప్పటి మంచిగా ఉంది. మళ్ళీ ఒకటి నార్మల్ నాటేసే రోజు 2 DAP బస్తాలు, 1 యూరియా, 1 పొటాష్, 2 ఎకరాల పొలం ఇది, 4 బస్తాలు వేసినాం. వేసి మళ్ళీ తర్వాత 25 డేస్కు 1 యూరియా యూరియా వేసినాం. యూరియా వేసి గంట పోసే గోళీలను ప్లస్ ఇది అంటే గంట పోసే గోళీలు యూరియాలో కలపలేదు, ఇసుకలు కలిపేసిన. అలా కలిపితే పని చేయ కదా అని ఇసుకలు కలిపేసినాం. మళ్ళీ తర్వాత 121 అంటే 2 నెలలకు 2 మంత్స్కు ఒక 2 అమ్మోనియా, 1 యూరియా కలిపేసినాం. అంత వేసినాం. ఇక మళ్ళీ ఒకటి ఫెర్టిలైజర్ అంటే ఫస్ట్ డాంటాలు కొట్టినాం, తర్వాత ప్రొపినోపాస్ను తపూజు కొట్టినాం. అంతే. ఇక అంతటితో అయిపోయింది, ఫర్టిలైజర్ అయిపోయింది. ఇప్పుడు మీరు నారుమడి నుంచి మెయిన్ ఫీల్డ్ కి తీసుకొచ్చి 25 రోజులు నార్మల్ లో ఉండి 20 రోజులు నార్మల్ లో ఉంది. దాని తర్వాత మెయిన్ ఫీల్డ్ కి తీసుకొచ్చి 26వ రోజు నాటేసిండు. నాటేసిన తర్వాత ఫర్టిలైజర్ అప్లికేషన్ ఏందనేది ఫస్ట్ ఏంటంటే దుక్కిలో 4 బస్తాలు వేసారు. 4 బస్తాలు కదా. దాని తర్వాత మనకు 30 రోజులకు వచ్చిన తర్వాత 2 సార్లు 2 అప్లికేషన్, 2 అమ్మోనియా, 1 యూరియా, 2 అప్లికేషన్లు ఫర్టిలైజర్ వేసారు. వేసిన తర్వాత మామూలుగా ఈ తెగుళ్ళ మందులు ఏమన్నా పెస్టిసైడ్స్ నార్మల్ గా రెగ్యులర్ వాడే దాంట్లోనే వాడారు. 1 డాంటాలు కొట్టినా, మళ్ళీ 1 ప్రొపినోపాస్, తబూజు 2 కలిపి కొట్టేసినాం ఫైనల్. ఓకే ఓకే. ఇప్పుడు ఇది దుబ్బు కట్టడం ఎట్లా అనిపిస్తుంది అండి? దుబ్బు కట్టడం బాగానే ఉంది సార్. ఈ వర్షాలకు కూడా ఎంత బాగా వచ్చిందంటే బాగానే ఉన్నట్టు. అంటే కంటిన్యూషన్ వర్షాలు ఉన్నాయి 2 మంత్స్ వరకు. అసలు దుబ్బు ఎంత బాగా వచ్చిందంటే మంచిగానే ఉంది. ఇది వేరే సీడ్ కన్నా బాగానే ఉంది. దుబ్బు మంచి సైజు దుబ్బు వచ్చింది. దుబ్బు మంచి సైజు వచ్చింది. దాని తర్వాత ఈ గొలుసు రావటం, గొలుసు ఎట్లా ఉంది? గొలుసు ఎట్లా అంటే ఇంతకుముందు కొన్నిటికి ఏంటంటే తేడాలు డిఫరెన్స్ దూరం ఉంటాయి, కానీ దీనికి దగ్గర ఉన్నాయి. ఇది గొలుసులా గింజ దగ్గర ఉన్నాయి, అదొకటి బాగుంది. గొలుసులో గింజ రావటమే దగ్గర ఉంది. కొన్ని సీడ్స్ లోకి గింజ డిఫరెన్స్ అయిపోయినాక దూరం ఉండి మళ్ళీ వస్తాయి. అలా ఇదైతే గొలుసు మీద గింజ ఉంది దగ్గర. గింజ క్వాలిటీ ఎట్లా ఉంది? క్వాలిటీ బాగుంది, షైనింగ్ బాగుంది. చిన్నగా సన్నగా ఉన్నాయి, సన్నగా చిన్నగా ఉంది. ఇది సన్న రకాల్లో చిన్న రకాల్లో వేసుకోవచ్చు. అంటే బీపీటీ సెగ్మెంట్స్ లేకపోతే బీపీటీ కంటే ఇంకా తక్కువ అంటారు మీరు. మేము ఆర్ఎన్ఆర్ ఉంటాయి, ఆర్ఎన్ఆర్ సెగ్మెంట్స్ లో ఆర్ఎన్ఆర్ వేసే లొకేషన్స్ లో ఇది వాడవచ్చు, వేసుకోవచ్చు. షీనా సీడ్స్ జానకి. ఓకే. ఈ గింజ క్వాలిటీలో ఏదన్నా మీకు షైనింగ్ కానివ్వండి? షైనింగ్ బాగానే ఉంది సార్, లుకింగ్ బాగుంది. ఇంకా మీకు ఇది హార్వెస్ట్ అయితే మాకు దిగుబడి గురించి తెలుస్తుంది. ఇప్పటికైతే 45 బ్యాగ్స్ వస్తాయని ఆలోచన ఉంది. ఎకరానికి ఎన్ని గింజలు వస్తున్నాయి ఏమన్నా లెక్క పెట్టిరా? 300 వరకు ఉన్నాయి, 300-320 వరకు ఉన్నాయి. 300-320 వరకు ఒక గొలుసుకి లెక్క పెట్టేసి 320 వరకు గింజ ఉంది. మంచి దుబ్బులు 18 నుంచి 20 దుబ్బులు వస్తున్నాయి. మంచిగా వస్తున్నాయి దుబ్బులు, పిలకలు 18 నుంచి 20 పిలకలు వస్తున్నాయి. సో ఈ లెక్క ప్రకారం మీ అంచనా ఏంటంటే 45 బస్తాలు తగ్గకుండా వస్తాయి. షీనా సీడ్స్ జానకి రీసెర్చ్ ప్యాడ్ మీ ఊళ్ళో ఎంతమంది చూశారు? చాలా మంది చూసాను సార్. మా ఏరియా వాళ్ళు కూడా పెడతాం అంటుంది ఈ మధ్యలో. ఇప్పుడు వేసవిలో ఇదే వేద్దాం అనుకుని ఆలోచన చేస్తారు. మిగతా రకాల కంటే ఇదేమన్నా తొందరగా వస్తుంది అనిపిస్తుందా మీకు ఏమన్నా? అది తొందరగా వస్తుంది సార్. ఎన్ని రోజులు తొందర వస్తుంది? ఉన్నాయి 3 నెలల 15 రోజులు, అంటే 120 రోజులు.
120 రోజులు. మిగతావి లేట్ 4 నెలల 15 రోజులు 4 నెలల 20 రోజులు అవుతుంది. అదే విజయమేశ్వరి మిగతా రకాల కంటే ఒక 15 రోజులు అడ్వాన్స్లో వస్తుంది, ముందుగా వస్తుంది. ఓకే. ఇప్పుడు మీ ఊళ్ళో ఏమన్నా ఇప్పుడు రబీలో వేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మీరు సజెస్ట్ చేస్తారా? ఇది చేస్తాం సార్, ఇది వేస్తాం. సజెస్ట్ చేస్తారు. ఏమని చెప్తారు? ఇప్పటికీ బాగానే ఉంది దిగుబడి, చూసిన వాళ్ళే చాలా వరకు అంటున్నారు ఇది వేయాలని. ఇప్పటికి ఒక 5-10 ఎకరాల వరకు వేసే ఆలోచన ఉంది. ఇప్పుడు వేస్తా అంటున్నారు, ఇప్పుడు వేసేవాళ్ళు ఉన్నారు. ఓకే ఓకే, సరే సార్. మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించి షీనా సీడ్స్ కంపెనీకి షీనా సీడ్స్ విత్తనాలని వాడి మీరు అభివృద్ధి చెందుతూ వ్యవస్థను అభివృద్ధి చేస్తూ అదేవిధంగా దేశాన్ని కూడా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం.